రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి పక్క వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తాను సంగారెడ్డిలో పోటీ చేయనని మాత్రమే అన్నానని, వేరే నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని చెప్పలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి స్థానం మహిళలకు కేటాయించినా లేదా జనరల్ స్థానంగా ఉన్నా అక్కడి నుంచి నిర్మలని అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 117 మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తున్నాము, నిన్నటికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిన్నటికి పూర్తయిపోయింది. నిన్న డబ్బులన్నీ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నా యొక్క ఆలోచనని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పడము, అది ఎన్నికలు 2.5-3 ఏళ్ళు ఉన్నప్పటికీ చెప్పడము కార్యకర్తల్లో నాయకుల్లో ఇంకా చురుగ్గా పనిచేయడానికి ఈ యొక్క స్టేట్మెంట్. అది కాకుండా ఒక విశ్వాసం. సంగారెడ్డి జగ్గారెడ్డి ఒక మాట అంటే మాట, ఇక అదే శాసనం, అది మాట అంటే మాటే. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. నేను హ్యాపీగా ఉన్నా మా సంగారెడ్డి నియోజక ప్రజలతోటి. ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓడిపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ రోల్గా, ఒక నాయకుడిగా ఎదుగుదలలో నాకు ఓటు ద్వారా నన్ను ప్రోత్సహించినది మొదటి నుంచి కూడా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా ఫాలోవర్స్, నా అభిమానిస్తులు. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెని సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు కొంత తేడా, మూడు ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తా కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఇక సంగారెడ్డి కాంగ్రెస్ కాదని జీవితంలో రారిగా ఇక రాసి పెట్టుకోండి. ఇక వచ్చే ఎన్నికలు ఆమె ఉంటుంది, సెకండ్ టైం కూడా ఆమెనే ఉంటుంది. మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనే ఇక సంగారెడ్డికి. అది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడా, లేకపోతే నా కాంగ్రెస్ ఫాలోవర్స్ ఎవరన్నా చూసి ఇవ్వాలన్నా, అందరిని కూర్చొని పెట్టుకుని అప్పుడు డిసిషన్ చేసుకుంటే, ఇంకా మా ఆంజనేయులు ఉన్నాడు. సంగారెడ్డిలో నిర్మల ఉంటదన్న. నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చెయ్య, కానీ అధిష్టానము ఎక్కడికి పోటీ చేయమంటే అక్కడి నుంచి